కొత్త నిబంధన పాఠము 19 యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు. యేసు ఆ చిలక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించింది. ఆ దినమును సిద్ధపరచుదను. మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహముల విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు వెనుగొట్టించి వారిని తీసివేయించమని విధులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను వెనుగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కాను